సూసైడ్ ఎందుకు తల్లి? ఎవడ క్లాసు పోతే వాడు ఫ్రీ అయిపోతాడు. ఏడ్చేది ఎవరు? మీ అమ్మ. మీ సిస్టర్స్కి వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంది. ఒళ్ళు కొవ్వెక్కి తిరిగింది నువ్వు, ఓ చీటర్ని నమ్మింది నువ్వు. వాడిని ఏం చేయాలని ఆలోచిస్తావా? నువ్వు వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటావా? నేను పోలీస్ కేసు ఇస్తానంటే కూడా బెదిరిస్తున్నాను మేడం. అంటే నేను ఇష్టం లేదని చెప్పేస్తా. ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుంటాడు కాబట్టి నువ్వు ఏమీ చేయకుండా ఉన్నావా? చేసుకుంటాడని ఇంకా నమ్ముతున్నావా? ఇంకా నమ్ముతున్నాడు చేసుకుంటాడని. ఆడు ఇదే చెప్తున్నాడు, ఫోన్ చేసుకుంటే. చేసుకుని వదిలేస్తే చాలా అమ్మా నీకు. ఎవరు చేసుకుని అన్నారు? నేను చేసుకున్నాను నేను అన్నానా? చేసుకుంటాను అన్నాను కదా, ఇదే చెప్తున్నాడు మేడం. ఎప్పుడు ఫోన్ చేసినా ఇదే చెప్తున్నాడు దానికి. కాదమ్మా, చేసుకుంటాడు, ఒక 10 ఏళ్ళకి చేసుకుంటాడు, ఓకేనా? నేను అదే అంటున్నాను కదా మేడం. లేదా చేసుకుని నెక్స్ట్ రోజు వదిలేస్తాడు, ఒక 1 వీక్ 1 మంత్ మళ్ళీ ఒక ప్రెగ్నెన్సీ తెచ్చి, ఓకేనా? నీకేంటి పేరుకి పెళ్ళి అయితే చాలా? ప్రేమగా చూసుకోవడం, ఒక భర్తగా ఉండడం అవసరం లేదా? ఒకసారి అతను పెళ్లి చేసుకున్నా కానీ సుఖపడతాడు అన్న అందులో ఉన్న మేడం. నిన్న మెసేజ్ పెట్టి తెలుస్తుంది కదా వాడు మిమ్మల్ని కేసు అయినవాడు. నిన్న మాట్లాడినంత రికార్డ్ చేసింది. నిన్న కూడా ఇదే మాటలు మాట్లాడాడు. నిన్ను పెళ్లి చేసుకున్నా కానీ నిన్ను చేసుకున్నా నిన్ను మీ వాళ్ళని సుక్కలు చూపించేస్తాను చెప్పేస్తున్నాడు మేడం. అన్ని రియల్ గా చెప్పేస్తున్నాడు. మేము అదే ఒత్తుకుంటున్నాను నేను. మనకు వద్దు, వదిలే, మనం ఊరు వెళ్ళిపోదాం, నీకు పెళ్లి చేస్తాను అంటే లేదు నేను అతన్నే చేసుకుంటాను అంటుంది. ఆడేమో చేసుకొని అంటున్నా. ఇప్పటికీ అతన్నే చేసుకుంటాను. ఇప్పటికీ అతన్నే బెల్ట్ ఒకటి పెట్టుకుంటాం ఈసారి నుంచి. నీలాంటి ఎపిసోడ్ లో వచ్చినప్పుడు ఒళ్ళు కొవ్వెక్కుందా? మేము ముగ్గురం అదే చెప్తున్నాం. మా రెండో అల్లుడు, మా రెండో అమ్మ, నేను. అంత ఎవిడెన్స్ తో పెట్టాడట నిన్ను పెళ్లి చేసుకుని 2 రోజుల్లో వదిలేస్తానని. అయినా నీకు ఓకేనా? అంటే అమ్మాలు గొడవ మీరే చేశారు కదా. ఇప్పటికీ నీకు వీళ్ళే విలన్స్ నానా? భలే ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఇప్పుడు ఆడు అదే చెప్తున్నాడు. అదే బ్రెయిన్ లో వంక పెట్టుకున్నాడు ఏదో ఒకటి. మీరు ఏదన్నా చేసినా వాడు ఆ వంక చూపిస్తాడు, ఏమీ చేయకపోయినా వాడు పెళ్లి చేసుకోడు. అది తెలియట్లేదా నీకు? ఇన్ని సంవత్సరాలు పట్టించి నేను ఇన్వాల్వ్ అవ్వలేదు మేడం. ఇప్పుడు నేనే గొడవ పెట్టాను అంటున్నాడు. ఇప్పుడు ఆడు గెట్టింది లేదు, నేను చేసింది లేదు. ఇప్పుడు కూతురు జీవితం పోతుంటే ఏ తల్లి రిలేట్ అవుతుంది మేడం? ఒక మాటలు ఆడదా మరి? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. నువ్వు ఈ అమ్మాయిని కదా 4 పేకాల్సింది, మాట వినట్లేదని. పీకుతుంటే ఎక్కడ మేడం? నా మాట ఇంటికి చచ్చిపోతానని బెదిరిస్తున్నారు. ఎత్తుకుని మేడం నేను అనుక్షణం టెన్షన్ పడతాను, వెనకాతలు తిరుగుతూ ఉండాలి నేను. ఆడిపోయి బాగానే ఉన్నాడు మేడం. ఇప్పుడు నాకు వచ్చింది కదా. చేయను అంటే ఆడితే ఏంటమ్మా నీకు? చేయను అంటున్నాడు కదా పక్కన. కాపురం చేయను, వదిలేస్తాను, నీకు చుక్కలు చూపిస్తాను అంటే చుక్కలు చూస్తానికి చేసుకుంటావు పెళ్ళి? మేము ఉండే అపార్ట్మెంట్కి వచ్చి పబ్లిక్గా చెప్పాడు, ఈ నెలలో పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను చేసుకుని టార్చర్ పెడతాను, మీ వాళ్ళని అందరినీ చుక్కలు చూపిస్తాను. మా అపార్ట్మెంట్లో అందరూ కూడా విన్నారు. ఏంటాడు అలా పెళ్లి చేసుకుంటూ కూడా అలా మాట్లాడుతున్నారు అని అందరూ. నువ్వు పెళ్లి చేసుకోవడం ముఖ్యం లేకపోతే వాళ్ళకి చుక్కలు చూపించడం ముఖ్యం? ఎందుకు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? అంటే ఇన్ని రోజులు నమ్మాను కదా నేను. నువ్వు ఏమి నమ్మితే సరిపోతుంది మేడం, అతనికి ఉండాలి కదా. ఇప్పుడు అతని నుంచి కూడా కేర్ చేసుకుని ఇతన్ని ఇష్టపడినోడు అయితే ఈ పాటికి వచ్చి ఈ గొడవలన్నీ వదిలేయి, మన ఇద్దరం బయటకు పోయి బతుకుతామని అంటాడు కదా మేడం. అది అసలు ఆ నోట్ అంటే రావట్లేదు. మేము ఇక్కడ నుంచి ఒక బెల్ట్, ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవి పెట్టుకుంటాం. నీలాంటి వాళ్ళు వచ్చినప్పుడల్లా అంటే ఒక తిక్కనిగిద్ది. పెచ్చెక్కిందా నీకేమన్నా? అంత క్లియర్గా కనిపిస్తుంది వాడు నేను చేసుకోను మొర్రు అని. మీ ఇంట్లో వాళ్ళని బ్లేమ్ చేస్తూ వాళ్ళు ఇట్లా మాట్లాడడం వల్లే నేను పెళ్లి చేసుకోను. కావాలని నెంబర్ ఇచ్చి వాడు ఆన్లైన్ లో అవును వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు ఏదోటి అంటారు, మీరు వాళ్ళు మిమ్మల్ని ఏదోటి అంటారు. వాళ్ళ బావ నెంబర్ లో కాంప్లైంట్ లో ఉన్నాడు మేడం. కాంప్లైంట్ కాల్ లో ఉండి మేము ఏమైతే అన్నామో మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళంతా గొడవ ఆడే క్లియర్ చేశాడు, చేసి మా మీదకి నెట్టాడు ఇప్పుడు గొడవ అంతా. అది ఈ అమ్మాయికి అర్థమవుతలేదు. మీరు గొడవ పెట్టిన వల్ల చేసుకొని అంటున్నాడు అనేసి ఈ అమ్మాయి అదే అంటున్నాడు. ఎందుకు వచ్చావు నాన్న నువ్వు? అంటే వాళ్ళ అమ్మ అతన్ని ఫోన్ చేసేసి వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి ఎందుకో పిలిపించేసి కట్నం అని అన్నాడు మేడం. కట్నం అంటే నేను అన్నాను మా అమ్మాలు పెట్టాల్సినవి పెడతారు, కట్నం అంటే అంత ఇవ్వలేరు అని కూడా చెప్పాను. 5 లక్షలు కట్నం కావాలంట మేడం, ఎకరం పొలం కావాలంట. బాబా ఏముంది ఆయనకి వెనకాల బ్యాక్గ్రౌండ్? ఆయన అడ్రస్ కూడా చెప్పడికే నాకు మొత్తం ఆస్తి కావాలా? ఇస్తే పెళ్లి చేసుకుంటాడా? మీ అమ్మ దగ్గర ఎలాగో లేవు. నువ్వు టీవీ షోకి ఎందుకు వచ్చావంటే రమ్య గారు ఒక ఎకరం పొలం ఒక 5 లక్షలు ఇచ్చి పెళ్లి చేయపోతారా అనే. ఏంట్రా బాబు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వాళ్ళ అమ్మాలతో మాట్లాడతారు. వాళ్ళ అమ్మలతో మాట్లాడతారు.
రమ్య గారితో సార్ తోటి ఫోన్ చేయించారు కాబట్టి మేము పెళ్లి చేసుకోమంటే నువ్వు మళ్ళీ ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేస్తే మీ అమ్మ అంటే ఎత్తుక్కుంది, మేము షో అయిపోయినాక మాట్లాడడం కదమ్మా. ఆడదే వంక పెడతాడు నెక్స్ట్. నువ్వు టీవీ షోలకు వెళ్ళి కూర్చొని మాట్లాడిస్తావా? మా పరువు తీసేసావు. పరువుకి లీడర్ కదా వాళ్ళ ఫ్యామిలీ. కొడుకు ఏం చేసినా పర్వాలా, ఇంకా నీకు వాళ్ళని ఒప్పించాలనే ఉంది. నా బెస్ట్ సజెషన్ ఏంటో తెలుసా, నీ ప్రాణం కంటే ఆ పెళ్ళేం ఇంపార్టెంటే కాదు. మీ అమ్మ చక్కగా ఓ మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేస్తాను అంటుంది. హ్యాపీగా చేసుకొని సంతోషంగా ఉండడం. ఈ సంతోషం నీకు నచ్చట్ల. వాడితో బూతులు అనిపించుకొని, వాడితో తిట్లు తిని, మీ అమ్మని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ, మీ ఇంట్లో వాళ్ళందరినీ తిట్టించి, నువ్వు ప్రేమించే కాబట్టి నువ్వు తిట్టు తిన పర్లేదు, వాళ్ళని ఎందుకు తిట్టేస్తున్నావు? ఆడు పైగా ఒక ఆట ఆడిస్తాను అంటున్నాడు. రోజు వీళ్ళు కబడ్డీ ఆడుకుంటూ కూర్చుంటే నువ్వు పక్కన కూర్చొని చూస్తుంటావు, అంతేనా? బాగానే చూసుకునేవాడు మేడం, అప్పుడు బాగానే మాది. అప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చావు, శరీరం ఇచ్చావు, ప్రేమ ఇచ్చావు, ఫ్రీగా ఇల్లు ఇచ్చావు. చూసుకోక ఏం చేస్తాడు? మీ అమ్మకంటే సీనియర్వా నువ్వు? ఆవిడ చెప్తుందిగా ఏం కష్టాలు ఉంటాయి ఏంటుంటాయి అని. 3 పిల్లల్ని ఆవిడ పెంచలేక నాన్న కష్టాలు పడుతుంటే ఆవిడ గురించి ఒక్క సెకండ్ ఆలోచించట్లా నువ్వు. నీ ప్రేమ, నీ స్వార్థం, ఆడు మంచోడు, ఆడు ఉత్తముడు. ఇప్పటికీ ఉత్తముడు అవార్డు ఇస్తున్నావు నువ్వు అతనికి. అతని ఫోన్ పనిచేస్తుందా? తెలియదు మేడం. సరే ఇప్పుడు నువ్వే చెప్పు. మరి మేము ఒకవేళ ఫోన్ మాట్లాడతాం, వాళ్ళు టీవీ షో దాకా వెళ్ళి ఫోన్ మాట్లాడిచ్చారు అందుకే నేను అమ్మాయిని పెళ్లి చేసుకోను అంటే నువ్వు మానేసి వాడి మీద కేసు పెడతావా? ఇక నుంచి వాడి జీవితంలో నేను కలవనండి, ఇంక చేసుకున్నా మాకు తెలిసిపోతుంది, మీ అమ్మకి తెలుస్తుంది, మాకు తెలుస్తుంది, 100% వాడు నిన్ను చేసుకోడు. 2 చేసుకొని ఫోర్స్ఫుల్గా నువ్వు పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నేను చెప్పడం వల్ల కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి వచ్చి వాడు అదో డ్రామా ఆడతాడు. ఇంత పెద్ద కేసు కంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ అని ఏదైనా డ్రామాగా చేసేసుకున్నా 2 రోజుల్లో పారిపోతాడు. నువ్వు వాడిని ఎత్తుక్కోలేక ఆ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆ కేసులు వేసుకొని మళ్ళీ బ్యావని ఏడ్చుకుంటూ కూర్చోవాలి. అర్థమవుతుందా? అయినా చేయమంటావా? చెప్పాలి నాన్న, నువ్వు మమ్మల్ని నమ్మి వచ్చావు కాబట్టి నీ హ్యాపీ కోసం ఏం చేయగలరు ఒకసారి మాట్లాడి తెలుసుకోవాలి మేడం. అమ్మా. ఎవరైనా ఎందుకు వద్దంటారు తెలుసా? వాళ్ళ అబ్బాయి వాళ్ళకి గొప్పే. మీ అమ్మాయికి నువ్వు మీ అమ్మకి అట్లా గొప్ప. వాళ్ళ అబ్బాయి గాలి తిరుగులు తిరిగినా వాళ్ళ దృష్టిలో ఎవరో అమ్మాయి మోసం చేసేసి ఆ అబ్బాయిని వాడేసుకున్నట్లు లెక్క. అర్థమవుతుందా? వాళ్ళ అబ్బాయిని కాదనుకోరుగా వాళ్ళు. ఎవరో బయట అమ్మాయికి రెస్పెక్ట్ ఇచ్చి, అమ్మ పాపం నువ్వు శీలం అర్పించేసుకున్నావా తల్లి, మా అబ్బాయికి దా ఇంట్లో కూర్చో, మాకు అంట్లు తోమపెట్టు, మాకు అన్నం వండి పెట్టమ్మా, నేను బాగా చూసుకుంటామని అనరు. ఒక ఇష్టం లేని అమ్మాయి ఒక రకంగా. పెళ్లికి ముందు ఇవన్నీ జరిగితే క్యారెక్టర్లెస్ అమ్మాయి కింద లెక్క వాళ్ళ దృష్టిలో. పెళ్లికి ముందే ఇన్ని చేసింది, పెళ్ళి అయినాక ఇంకెన్ని చేస్తుందో అనుకుంటారు. అర్థమవుతుందా? మీ అమ్మకి అవన్నీ తెలియక కాదు, వద్దు నాన్న ఆ ఫ్యామిలీ అని చెప్తుంది నీకు. మేము అదే చెప్తున్నాం. రూల్ ప్రకారం నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఇప్పుడు ఫోన్ చేస్తే మమ్మల్ని కూడా వాళ్ళు ఫోన్ చేయడం వల్ల నేను అమ్మాయిని చేసుకోవట్లే అంటే మీ అమ్మ దగ్గర నుంచి షిఫ్ట్ అవుతుంది మాకు. అయినా చేద్దాం అనుకుందాం. 100% అతను చేసుకోవడం ఈ వంక పెట్టి. మాకున్న సీనియారిటీకి మాకు తెలుసు కదా నాన్న. సరే, తర్వాత లీగల్గా నువ్వు చేయాల్సిన పని ఇమ్మీడియట్గా మీ అమ్మతో వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయండి. మీ అక్క క్యారెక్టర్లు, మీ అమ్మ క్యారెక్టర్లు ఇవన్నీ అవసరంలా. నీకు ఒక వ్యక్తి పరిచయం, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం, నమ్మావు, పలానా ప్లేసులకి పెళ్లి చేసుకుంటానని తీసుకొని వెళ్ళి ఫిజికల్గా కమిట్ అయ్యాడు. ఇప్పుడు పెళ్లి చేసుకొని ఏం చేసుకుంటావో చేసుకో అంటున్నాడు. తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు ఇంత కట్నం కావాలి, ఇంత 1 ఎకర్ పొలం కావాలి, 5 lakhs కట్నం కావాలి, అవి ఇస్తే పెళ్లి చేసుకుంటా, లేకపోతే పెళ్లి చేసుకుని వదిలేస్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇతని మీద వీళ్ళ పేరెంట్స్ మీద సివియర్ యాక్షన్ తీసుకోండి అని నువ్వు ఇవాళ కంప్లైంట్ ఇస్తే 2 రోజులు వాడు అక్కడికి వచ్చి కూర్చుంటాడు. రియల్గా పోలీసులు ఫోన్ చేసేది వేరు, మీరు ఫోన్ చేయించేది వేరమ్మా. అర్థమవుతుందా? రియల్గా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేయాలో చేస్తారు, పిడుగురాల మాచర్లో వాడు ఎక్కడున్నాడో వాడిని ఎత్తుక్కొస్తారు. అర్థమవుతుందా? ఈ ప్రాసెస్ మీరు చేయాల్సిన పని చేస్తే ఏదైనా డౌట్ ఉంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు సపోర్ట్ చేయడానికి ఉంటుంది.